పార్టీ నుంచి ఇబ్బందులు గురే అవకాశం ఉంది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను చెప్పినట్టుగా అసలు బహుశా రాజకీయ చరిత్రలో ఎక్కడా జరగలేదేమో. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వ్యక్తి ఏమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన గెలిపించండి చెప్పి కోరడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్న వ్యక్తి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థుల పైన ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించడం. సో కొంత జగిత్యాల జిల్లాలో కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎలా జరిగే అవకాశం ఉంది, దీనికి ముగింపు ఎలా పలకొచ్చు, కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం మేరకి జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కట్ చేస్తే తాజాగా మున్సిపల్ ఎన్నికల బరిలో దిగేటువంటి నేపథ్యంలో సైతం బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఆయన